బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అల్లు అర్జున్ బర్త్డే బ్యాండ్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ ఏం చేయండి, లేదా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏం చేయండి. నా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ అండ్ టెక్స్ట్ పిఎన్జీస్ అన్నీ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఫోల్డర్స్లోకి అయితే వెళ్తాయి అనమాట. వాటిలో అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి అల్లు అర్జున్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక సింహం పిఎన్జీ కూడా ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి దీని అయితే ఇలా రొటేట్ చేసుకోండి. నేనైతే ఇది మీకు కన్వీనియంట్గా చూడడానికి అయితే నేనైతే వీడియో అయితే ఇలా అయితే చేస్తున్నా, ఇలా అయితే పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రొటేట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడైతే పెట్టేసండి. ఇలా పెట్టేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మూడో క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫోల్డర్స్లోకి వెళ్ళేసి మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా వాళ్ళలోకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ పిఎన్జీ అయితే ఇస్తాను, మళ్ళీ వచ్చిన కొన్ని ఫొటోస్ ఎడిట్ చేసినవి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే నేను ఒక డెకరేషన్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. డెకరేషన్ పిఎన్జీ ముందు అల్లు అర్జున్ టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇచ్చాను, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ అయితే దీంట్లో అయితే లేదు, అదైతే యాడ్ చేయాలో ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే వేరే ఫ్లోర్ ఉందన్నమాట, ఇలా అయితే ఉంది కదా. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ తీసుకొని దీన్ని అయితే రొటేట్ అయితే చేయండి. ఇలా అయితే వస్తుంది. సేమ్ ఇలా అయితే పెట్టేసింది. ఓకే, లేయర్ క్లోజ్ చేసి ప్లస్ క్లిక్ చేయండి, ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇంతవరకు అయితే మాలో బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక కొటేషన్ అయితే ఇస్తాను పిఎన్జీగా, ఆ కొటేషన్ కూడా యాడ్ చేసుకోండి.
ఇలా అయితే ఉంటుంది కొటేషన్ అయితే యాడ్ చేసుకోండి. కొటేషన్ ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, దీని అయితే కొంచెం సైజ్ అయిన తగ్గించుకోండి. ఇలా అయితే పెట్టేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మెయిన్ వచ్చేసి బ్రష్ స్టిక్కర్ పిఎన్జీ అనమాట. అయితే నేనైతే ఎడిట్ చేశాను. ఎలా ఎడిట్ చేయాలనేది కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఎడిట్ చేయాలనేది ఆ వీడియో అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ చేసినవి ఉన్నాయి కదా, అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే ఎడిట్ చేసుకున్నాను. దీని పిఎన్జీ కూడా నేను ఇస్తాను, దాన్ని అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా అయితే ఇక్కడైతే ఇలా అయితే పెట్టేసింది. ఇలా కొంచెం జూమ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు ఎవరైతే ఎడిట్ చేసుకున్నారో వాళ్ళు ఇలా అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే మామూలుగా డూప్లికేట్ క్లియర్ చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటున్నాను, వీడియో ల్యాగ్ కాకుండా. మీరైతే యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ గీతలు ఉన్నాయి కదా, ఇలా గీతలు అన్ని స్ట్రైట్ లైన్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీకైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్యాండ్ రేటింగ్లో మెయిన్ అనమాట మన ఫొటోస్ అయితే సెట్ అయిపోతాయి. ఇలా అయితే పెట్టేసాను. ఓకే, ఇలా అయితే చూసుకోండి ఒకసారి, క్లియర్గా అయితే మీకైతే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే మామూలుగా ఎగ్జాంపుల్కి కాబట్టి జస్ట్ నా ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ వేరే ఫొటోస్ అయితే తేడా ఉంది కాబట్టి. ఓకే, అలా 8 పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ టెక్స్ట్ పిఎన్జీ కూడా మనం ఇక్కడ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో కూడా ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సార్ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ టెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను. అది ఎలా ఎడిట్ చేయాలనేది నేను బ్యాండ్ రేటింగ్ వీడియోస్లో చాలా వరకు చెప్పాను, కొన్ని వీడియోస్లో ఒకసారి చూడండి. ఇలా అయితే ఉంటుంది టెక్స్ట్, ఇలా అయితే ఎడిట్ చేసుకోవాలి. దీన్ని అయితే కొంచెం జూమ్ చేసేసి ఇక్కడైతే పెట్టేస్తున్నా. జస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే మళ్ళీ నేమ్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ 10 లేయర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయడానికి ఉండదు కాబట్టి మనం అయితే మళ్ళీ ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడైతే మనం ఎన్ని లేయర్ కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. 10 కంటే ఎక్కువ చేసుకోలేము. ఇలా అయితే పెట్టేసుకోండి. ఎక్కువ కలర్ అయితే వైట్ కానీ బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ టెక్స్ట్ వచ్చేసి వైట్ కానీ బ్లాక్ పెట్టుకోండి, ఎందుకంటే అన్ని కలర్స్ మిక్స్ అయితే చూడడానికి బాగోదు. అండ్ ఇలా అయితే పెట్టుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ బోర్డర్ అని ఉంది కదా, బోర్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ వచ్చేసి 0 పెట్టేయండి, వైట్ వచ్చేసి ఒక 2 పెట్టేసేయండి. పెట్టేసి రైట్ క్లిక్ చేయండి. ఇది ఫోటో అయితే బ్యాండ్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎడిట్ చేశాను. ఇక్కడ మీ ఫ్రెండ్స్ పెట్టేసి ఎడిట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్
share, and subscribe.